నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులిస్తామని చెప్పి ముందుకొచ్చినటువంటి ప్రపంచ బ్యాంక్ కానివ్వండి, ఏడిబి బ్యాంక్ కానివ్వండి, తప్పుడు మెయిల్స్ పంపించారని పలు ఆరోపణలు ఉన్నాయి వైసీపీ అనుకూలదారుల పైన. మరి అవి నిజమేనని చెప్పి దానికి అసలు వాళ్ళు పంపించినటువంటి మెయిల్స్ కి సంబంధం లేదని చెప్పి ప్రపంచ బ్యాంకే నిర్ణయించింది. మరి ఈ మేరకు ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు తెలిపింది, వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు. నమస్తే అండి అశోక్. నమస్తే. అమరావతి పైన దురుద్దేశంతో కొన్ని తప్పుడు మెయిల్స్ పంపించిన సంగతి అందరికీ తెలిసిందే. మరి వైసీపీ పంపించినటువంటి ఈ మెయిల్స్, ఇంకేమైనా సంభాషణలు కానివ్వండి, అవన్నీ కూడా తప్పుడు సమాచారమే అని చెప్పి ప్రపంచ బ్యాంక్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు తెలిపింది. అసలు ఏం జరిగిందంట? 2017 అంటే బాబు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు 2017లో ఇదే అమరావతి డెవలప్మెంట్ కోసం ప్రపంచ బ్యాంకుకి మాకు నిధులు కావాలా, మరి ఇది స్వయంగా తనకు తాను అభివృద్ధి చేసుకొని మీకు డబ్బులు కడుతుంది అమరావతి అటువంటి సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అని చెప్పి ఈ కోవలో బాబు గారు ప్రపంచ బ్యాంక్కి అప్పీల్ చేసుకోవడం జరిగింది. అప్పుడు 3,500 కోట్ల రూపాయల కోసం ప్రపంచ బ్యాంక్ని అడగ్గా వాళ్ళు డబ్బులు ఇస్తారు అనుకునే సమయంలో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఈ ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వనంటే ఇవ్వద్దు, అసలు ఎందుకు ఇవ్వద్దు అంటే అనేది వాళ్ళు ఇన్వైట్ చేస్తారు కదా, అంటే త్రూ మెయిల్స్ వాళ్ళు రాసిన రాతలు ఏంటంటే, ఎక్కడికైనా మీరు కన్నా డబ్బులు ఇచ్చారంటే ఇక్కడ పర్యావరణం అంతా దెబ్బతింటుంది, ఇక్కడ ఉన్నటువంటి రైతులే కాదు రైతు కూలీలు అందరూ వాళ్ళ జీవనోపాధి కోల్పోయి నష్టపోతారు, కాబట్టి వీళ్ళకి నిధులు ఇవ్వద్దు అని చెప్పి అప్పుడు మెయిల్స్ రాసింది. ఆ రోజు కూడా ఏం చేసింది, ప్రపంచ బ్యాంక్ ఇక్కడికి వచ్చి అంతా కూలంకషంగా పరిశీలించి 3,500 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఏది ఏమైనా కూడా 2019లో బాబు గారు దిగిపోవడం, 2019 నుంచి 2024 వరకు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండడం జరిగింది. ఈ కాలంలో 3 రాజధానులు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రపంచ బ్యాంకు కోసం మాకు అప్పు కావాలా, మేము ఈ యొక్క క్యాపిటల్ సిటీస్ కట్టుకోవాలనే నైతిక హక్కు కూడా లేక వాళ్ళని అప్పీలు కూడా చేసుకున్నట్లు లేడు ఆ సమయంలో. కానీ ఇప్పుడు బాబు గారు ఏం చేస్తున్నారు, 33,000 ఎకరాల్లో కేవలం మిగిలిండేది అంటే ఫ్రీగా, అంటే గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే కట్టడాలు కానీ దేనికైనా ఉండేదంటే కేవలం 2,000 ఎకరాలు మాత్రం మిగిలి ఉన్నది. అంటే దాదాపు 31,000 ఎకరాల్లో వస్తున్నటువంటి కంపెనీలు కావచ్చు, ఆల్రెడీ హైకోర్టు భవనాలకు కావచ్చు, శాసన మండలి లేదా శాసనసభ భవనాలకు కావచ్చు, లాయర్లు ఉండేదానికి వసతులు కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్లో ఉండేటువంటి ఆఫీషియల్ కావచ్చు, ప్రతి ఒక్కరి కోసం భవనాలు, అదేవిధంగా పార్కులు, ఆ డ్రైనేజ్లు మొత్తం మీద 31,000 ఎకరాలకి ఆల్రెడీ వీళ్ళు తీసుకున్నటువంటి ప్లాన్లో నింపేస్తున్నారు. అది కేవలం 2,000 ఎకరాలు మాత్రం ఫ్రీగా ఉన్నది. దీనికి ఖచ్చితంగా నిధులు అనేది అవసరం అవుతుంది. ఇందులో భాగంగా 15,000 కోట్ల రూపాయలు బాబు గారు ప్రపంచ బ్యాంకు నుంచి అడగడం జరిగింది, ప్రపంచ బ్యాంకుతో పాటు ఏడిబి బ్యాంకు నుంచి. ఈ క్రమంలో ఏం చేశారు, సేమ్ అదే పాత సీసాలో కొత్త పచ్చడి అన్నట్టు ఏదో ఒక సామెత ఉంటుంది కదా, ఆ రకాన జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఏం చేశారంటే వైసీపీ బ్యాచ్ అదే రకాన్ని మళ్ళీ మెయిల్స్ చేయడం మొదలు పెట్టారు. అంటే ప్రపంచ బ్యాంకులో ఆ రోజు ఉన్నటువంటి సీఈఓనో లేకుండా ఉంటే మెయిన్ మేనేజర్ ఎవరు ఉంటారో మారుతూ ఉంటారు కదండి, ప్రతి 2 ఏళ్లకు ఒక పదవి కాలం అయిపోతూ ఉంటుంది అక్కడ. సో కొత్తగా వచ్చినటువంటి అక్కడ చైర్మన్స్ ఏం చేశారంటే మళ్ళీ ఇది కొత్త కేసుగా టేకప్ చేసి 2 సార్లు రావాల్సి వచ్చిందంటే మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచ బ్యాంక్ నుంచి. మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా మెయిల్స్ రాసింటారు వీళ్ళు. 1కి 2 సార్లు రావాల్సి వచ్చింది. ఆ 2 సార్లు వచ్చినారు. వాళ్ళు చూసినప్పుడు ఏమర్థం అవుతుందంటే, ఎస్ ఇట్స్ ఏ సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్, దీని నుంచి మనం డబ్బులు పెట్టుబడి పెట్టినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఆగ మేఘాల మీద మనకు రీకలెక్ట్ అవుతుంది డబ్బు, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలో విజయవాడలో వాళ్ళు స్టే ఉండాలి, అంటే ఎక్సెప్ట్ విజయవాడ దరిదాపులు అంటే వైజాగ్ వరకు అంత మెయిన్ సిటీస్ ఏమైనా లేవు కాబట్టి విజయవాడలో వాళ్ళు స్టే ఉన్నప్పుడు ఏం చేశారంటే వైసీపీ వారు అదే పనిగా అక్కడ పోయి ప్రపంచ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులతో మాట్లాడటము, వాళ్ళ యొక్క మైండ్ డైవర్ట్ చేసేయడం, ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రపంచ బ్యాంకుకి సంబంధించిన వాళ్ళు అంటే ఒకరు తప్పు చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళకి క్రాస్ చెకప్గా ఇంకొక మనిషి ఉంటారు, అంత ఈజీగా మోసపోయేదానికి అవ్వదు. సో మొత్తం మీద ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రతినిధులు అక్కడికి పోయి కూలంకషంగా అంతా పరిశీలించి ఈ విధంగా జరుగుతుంది. అక్కడ ప్రతి ఒక్కటి మనం గతంలో చూసామండి, అక్కడ ఒక టైంలో వాన పడితే చిన్న గుంతల్లో నీళ్లుంటే అక్కడ కొన్ని చేపలేసి చేపలు మీడియాకు చూపించి ఇక్కడేం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తారు, ఇక్కడేం అమరావతి డెవలప్ అవుతుంది అన్నారు. అది ఎవరిది తప్పు? బాబు గారు ఆల్రెడీ పునాదురాలు వేసినారు, దాని యొక్క డెవలప్మెంట్ బిల్డింగ్లన్నీ కడతా వచ్చాడు, హైకోర్టు భవనం కూడా కడతా ఉన్నారు. ఆయన టైం బ్యాడ్, ప్రభుత్వం నుంచి దిగిపోవడం జరిగింది. తర్వాత ఈ తప్పు ఎవరిది, గుంతల్లో నీళ్లు రావడానికి తప్పు ఎవరిది? 5 ఏళ్ళు ఎక్కడ ఉండేది అక్కడ వదిలేశానంటే దాదాపు 29 కోట్ల నుంచి 39 కోట్ల రూపాయలు కేవలం అక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారము లేదా అక్కడ పెరిగినటువంటి చెట్లని చదును చేయడానికి వాడినారంటే
ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆ పాపం అంతా గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రభుత్వంలో చేసినటువంటి పాపం. ఎందుకంటే 3 క్యాపిటల్స్ అని చెప్పి ఏది చేయలా. సో వాళ్ళు ఎక్కడికి వచ్చి చూడగా అన్ని బేరీ చేసుకొని వాళ్ళ టీం చెక్ చేసి చూడగా ఎస్ బాబు గారు ఏదైతే చెప్పినారో అది కరెక్టు, వీళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు అని నిర్ధారించుకొని దాదాపు 4,200 కోట్ల పైచిలకు డబ్బులు ఫండ్ రిలీజ్ చేసినట్టుంది. ఇస్తూ కూడా వాళ్ళు ఏం చెప్పినారంటే, అయ్యా మా మైండ్ కలుషితపూరితం చేయడానికి, మీకు డబ్బులు ఇవ్వకుండా ఉండేదానికి, మీ యొక్క ఆంధ్ర రాష్ట్రం అమరావతి డెవలప్ కాకుండా ఉండేదానికి, మా మైండ్ డైవర్ట్ చేసే విధంగా మీ దగ్గర ఉన్నటువంటి కొద్దిమంది నాయకులు, అంటే ప్రతిపక్ష నాయకులు విపక్ష నాయకులు వాళ్ళు ఈ మాదిరి చెప్పినారు, దయచేసి వాళ్ళపైన చర్యలు తీసుకోండి. లేకుండా అంటే ఇది కేవలం రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు, దేశం కూడా డెవలప్ కాదు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు లేకుండా ఉంటే, చైనా వాళ్ళు లేకుండా ఉంటే, అతి సమీపాన్ని ఉన్నటువంటి కజకిస్తాన్ కావచ్చు లేదా రష్యా కావచ్చు, ఎవరైనా ఏమనుకుంటారు, ప్రపంచ బ్యాంకు ఇండియాకు పోయింది అనుకుంటారు, కానీ ప్రపంచ బ్యాంకు ఆంధ్రాకు పోయింది అనుకోరు. ఒక లాంగ్ రన్లో లాంగ్ కాన్సెప్ట్లో మనం చూస్తే. సో ఇండియాకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈ యొక్క వైసీపీ వారు వ్యవహరించారు, కాబట్టి వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోండి అని చెప్తున్నారు. వాళ్ళు చర్యలు కన్నా తీసుకోకుండా ఉంటే ప్రపంచ బ్యాంకు వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు ఖచ్చితంగా హర్ట్ అవుతారు. వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడ చట్టం దానిపైన చేసుకుంటూ పోతుంది. మాకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండవు, మేము ఇచ్చినటువంటి ఫండ్కు పూర్తి స్థాయి గ్యారెంటీ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లీడర్ పవర్ఫుల్ అని వాళ్ళకి భరోసా ఇవ్వడానికైనా ఇక్కడ మెయిల్స్ చేసిన వారిపైన ప్రతి ఒక్కరిపైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి, తీసుకుంటారు బాబు గారు అని కూడా నేను ఖచ్చితంగా భావిస్తున్నానండి. ఎందుకని ఫస్ట్ నుంచి కూడా అమరావతి అంటే అసలు అంత విషయం చిమ్ముతారు వైసీపీ వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పొచ్చాడంటే, మంచి ఆలోచనలతో ఉన్నాను, యంగెస్ట్ సీఎంగా ఉండాలని నేను అనుకుంటున్నాను, కాబట్టి బాబు గారిని ఆల్రెడీ మీరు చాలాసార్లు ఆయన పరిపాలన చూశారు, ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అమరావతి కేంద్రంగా నేను పరిపాలిస్తాను అని చెప్పినాడు. సో టీడీపీ వారిలో కూడా, అంటే తటస్థులు ఎవరైతే ఉంటారో, ఎవరు బాగా పరిపాలిస్తే వాళ్ళ సైడ్ ఓట్లేద్దాం అనుకుంటారు. కొంతమంది టీడీపీకే ఓట్లేసేది, కానీ జగన్ గారు బాగా చేస్తారేమో అని అటు వేసే వాళ్ళు ఓట్లు ఉంటారు. వైసీపీలో కూడా కొద్దిమేర ఉంటారు, వాళ్ళు కూడా టీడీపీకి ఓట్లేస్తారు, అంటే తటస్థులు. వాళ్ళని మోసం చేసే విధంగా అమరావతి నుంచి నేను పరిపాలిస్తా అని చెప్పినాడు. అందుకు మనం చూస్తే యావత్ విజయవాడ, గుంటూరు అని కృష్ణా కేంద్రంగా దాదాపు జగన్మోహన్ రెడ్డికి సీట్లు వచ్చేసాయి 2019లో. సో జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం, సీట్లు వచ్చినాయి, ఇంక మనకేం ఉండాలి, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈ 2 జిల్లాల యొక్క ఎమ్మెల్యే ఎంత, వాళ్ళ కథ ఎంత అనుకున్నాడు. దాంతోపాటు ఆ 2 జిల్లాలకు సంబంధించిన వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇటువంటి నాయకులు ఇద్దరినే పెద్దవాళ్ళని చేసి అక్కడ శ్రీదేవి, ఉండవల్లి శ్రీదేవి ఆవిడ్ని ఎమ్మెల్యేగా ఉన్నారు, అంటే ఒక ఎస్సీ మహిళ, ఆవిడ్ని బేఖాతరు చేస్తూ, అంటే రాజధానికి సంబంధించిన మహిళ, ఆవిడ ఒక ఎమ్మెల్యే, ఆవిడ నిర్ణయాలు కానీ ఆవిడికి వాయిస్ ఇవ్వకుండా, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ వాయిస్ వినిపించుకోకుండా జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా చేశాడు. ఆయనకి ఎందుకు వచ్చిందంటే, బాబు గారు ఏదైతే ఫౌండేషన్ వేశాడో, ఆయన కలల కన్నా రాజధాని కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తాను, ఒక 4 ఏళ్ళు వెయిట్ చేసి చూడండి. 4 ఏళ్ళు ఎందుకు, దాదాపు ఇంకొకటిన్నర సంవత్సరం 2 ఏళ్ళ లోపు అమరావతి యొక్క రూపురేఖలు తయారైనప్పుడు ప్రతి ఒక్కరు బేష్ అంటారు ఖచ్చితంగా. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. విజయవాడ టు అనంతపురం నువ్వు ప్రయాణం చేయడానికి కనీసం 8 గంటలు, 9 గంటలు, 13 గంటలు కూడా పడుతుంది. ఈవెన్ ట్రైన్ జర్నీ చేసాం కదా, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఒక బుల్లెట్ ట్రైన్ ఉంటే బాగుంటుంది, ఈ జర్నీ చేయలేం. చాలా మందికి టైం అనేది చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు విసుగు వచ్చేస్తూ ఉంటుంది. సో అమరావతి డెవలప్ అయినాక ఆ పరిధి ఎట్లుంటుందంటే, అమరావతి టు తిరుపతి బుల్లెట్ ట్రైన్స్ పడతాయేమో, అంటే క్రమేపీ ఇప్పుడు కాకుండా ఒక నెక్స్ట్ 5 ఏళ్ళు 8 ఏళ్ళ తర్వాతైనా మన భావితరాలకి, అంటే మన బిడ్డలకి, మన చుట్టుపక్కల ఉండేటువంటి ఎవరైతే ప్రతి ఒక్కరి బిడ్డలకు కూడా చదువుకునే వాళ్ళకి, భావితరాలకి వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా బాబు గారి విజన్ ఉంటే, అది సక్సెస్ అయితే ఉంటే రాజశేఖర రెడ్డి గారి పేరు మాత్రమే రాష్ట్రంలో ఉండాలా, బాబు గారి పేరు ఉండకూడదని ఒక మూర్ఖత్వంతో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. బాబు గారు ఆల్రెడీ హీస్ ఏ ఎస్టాబ్లిష్డ్ టాల్ పర్సనాలిటీ ఇన్ ఇండియా, నో డౌట్ అట్ ఆల్. ఆయన ఒక మూర్ఖత్వంలో ఉన్నాడు. ఫర్ శాంపుల్ ఎగ్జాంపుల్, ప్రజావేదికను వచ్చి రాకముందే కూల్చాడు చూడండి. ఇదే ప్రజావేదికను ఒక బిల్డింగ్ను కూల్చాడంటే ఇంకా అమరావతి కన్నా డెవలప్ అయితే ఏమున్నది? అది అమరావతి అనేది బాబు గారికి మరో బిడ్డ, నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఆ బిడ్డని ఎదగనీయకుండా జగన్మోహన్ రెడ్డి చేయాలనేది ఆయన తపన. ఓకే అండి, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.